నోట్లు రద్దయిన నేపథ్యంలో 2000 నోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే దీనివల్ల సామాన్య ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి. 500 నోటు రద్దు చేసి దాని ప్లేస్లో కొత్త 500 రూపాయల నోట్ను సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అయితే కొత్త నోట్లు మాత్రం హైదరాబాద్కు చేరలేదు. అయితే 16 రోజుల తర్వాత నగరానికి కొత్త 500 రూపాయల నోట్లు రావడంతో ఏటీఎంల ముందు బార్లు తీరుతున్నారు. ఏటీఎం సెంటర్స్ను మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. 6 రోజుల పాటు కూడా తీవ్ర ఇబ్బందులకు కూడా గురైనటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే పెద్ద నోట్లు రద్దయిన తర్వాత ఆ ప్లేస్లో 2000 రూపాయల నోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకురావడం జరిగింది. దానివల్ల కూడా కొద్ది వరకు ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి. అయితే మొట్టమొదటిసారిగా హైదరాబాదుకు 500 రూపాయల నోట్లు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 500 రూపాయల నోట్లు రావడం జరిగింది. ప్రస్తుతం మనం నీరూస్ దగ్గర యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో కూడా ఈ 500 రూపాయల నోట్లు కూడా ఎవరైతే ఖాతాదారులు కూడా వాటిని డ్రా చేసుకొని వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే 2000 రూపాయల నోట్లతో గత 16 రోజుల నుండి కూడా ఇబ్బందులు కూడా గురవుతున్నారు. ఎందుకంటే చిల్లర్ల సమస్యతో కూడా ఇబ్బందులు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 500 నోట్ల రూపాయి తీసుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకంటే 16 రోజుల నుంచి 2000 రూపాయల నోట్ల వల్ల కొద్ది వరకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు 500 రూపాయల నోట్లు డ్రా చేసుకొని మీరు రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా సంతోషంగా ఉంది. 2 డేస్ నుంచి లైన్లో నుంచి ఉన్నాం. ఈ రోజుకి 500 వచ్చినాయి. బాగున్నాయండి, గుడ్. అయితే ఈ నోట్లు రద్దయిన తర్వాత పాత నోట్లు రద్దు చేశారు. దాంట్లో 2000 రూపాయల నోట్లు తీసుకురావడం జరిగింది. దానివల్ల సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డారు. చాలా పెళ్ళిళ్ళకి గురించి వాటి గురించి చాలా తీసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. సో పర్లేదు, ఇప్పుడు బాగానే వచ్చింది. చెప్పండి, మీరు కూడా 500 రూపాయల నోట్లు తీసుకొని రావడం బయటికి రావడం జరిగింది. అయితే 2000 రూపాయల నోట్ల వల్ల కొద్ది వరకు చిల్లర సమస్యలు, అంతేకాకుండా బస్సుల్లో వెళ్ళాలన్నా ఏదైనా స్కూల్స్కి కట్టాలన్నా కూడా కొద్ది ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు 500 నోటు తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? 2000 నోటు ఉన్నంత మధ్యలో మనకు చేంజ్ ప్రాబ్లం చాలా ఉండేది. ఇప్పుడు 500 నోట్ వచ్చింది కాబట్టి కొంచెం ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. అయితే ప్రధానంగా ఏదైతే 2000 రూపాయల నోట్లు ఏదైతే ప్రవేశపెట్టిన తర్వాత 500 నోట్లు మాత్రము హైదరాబాద్కి 16 రోజుల తర్వాత రావడం జరిగింది. చెప్పండి, ఎందుకంటే ఈరోజు 500 రూపాయల నోట్లు కూడా హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏటీఎంలో పెట్టడం జరిగింది. వాటిని డ్రా చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అండి, చాలా బాగుంది. 2000 నుండి చాలా ఇబ్బంది పడ్డాము. మీరు చెప్పండి సార్, ఎందుకంటే 500 రూపాయల నోట్లు కూడా మీరు మరి కాసేపట్లో తీసుకోబోతున్నారు. పెద్ద సంఖ్యలో క్యూ లైన్ ఉంది. అయితే 500 నోట్ల వల్ల కొద్ది వరకు చిల్లర సమస్యలు తీరే అవకాశం ఉందంటారా? ఉందండి, చిల్లర తీసే అవకాశం ఉంది. 500 నోటు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే 2000 రూపాయల నోట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఏమి ఇబ్బంది ఏం లేదండి, హ్యాపీగా ఉంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఏదైతే 2000 రూపాయల నోట్లు ప్రవేశపెట్టిన తర్వాత కొద్ది చిల్లర సమస్యలు ఏర్పడినప్పటికీ అయితే 16 రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఈ 500 రూపాయల నోట్లు డ్రా చేయడానికి కూడా ఇప్పటికే యూనియన్ బ్యాంక్ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఏటీఎంలో కూడా డబ్బులు వేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఢిల్లీలో, కలకత్తాలో గత 2 రోజుల క్రితమే 500 రూపాయల నోట్లను కూడా ఏటీఎం నుండి డ్రా చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈరోజు హైదరాబాద్లో కూడా ఈ 500 నోట్లు రావడంతో కొద్ది వరకు ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిల్లర సమస్యలతో ఇబ్బందులు తలెత్తినటువంటి నేపథ్యంలో కొద్ది వరకు ఉపశమనం అనేది మాత్రం లభించింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లతో సతమతం అవుతున్నారు. అయితే ఇప్పుడు 500 నోట్లు రావడంతో కొద్ది వరకు ఇబ్బందులు కూడా పోయే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్యాంకు ఖాతాదారులు చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది.